స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగంగా జరుగుతుంది. ఓవైపు రాజకీయ వేడి పెరుగుతుండగా మరోవైపు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై 42% కోటాపై రాజకీయ రచ్చ సాగుతుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశంపై కొందరు హైకోర్టుని ఆశ్రయించడంతో సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సెప్టెంబర్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కసరత్తు చేస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంలో అధికారులు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లుండగా 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5022 వార్డులున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,30,583 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నజరు పెట్టాయి. అయితే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం 3,486 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. వీటిలో జంబో బాక్సులు 2,531 ఉండగా చిన్న బాక్సులు 1,315 బాక్సులు ఉన్నాయి. ఇందులో పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు అధికారులైతే పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 27 జెడ్పీటీసీ, 299 ఎంపీటీసీ, 530 సర్పంచ్ స్థానాలుండగా కామారెడ్డి జిల్లాలో 22 జెడ్పీటీసీ, 236 ఎంపీటీసీ, 536 సర్పంచ్ స్థానాలున్నాయి. అధికారులంతా పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాల మార్పు చేర్పు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు పోలింగ్ నిర్వహణకు రెడీగా ఉన్నారు. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్నట్లు వార్తలు రావడంతో ఆశావాహుల్లో రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లలో జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2 విడతలుగా జరపనున్నారు. ఇందుకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్లు తమ పార్టీ నేతలను సన్నద్దం చేస్తున్నాయి. సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 2వ తేదీనే ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలన్నీ స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగుతున్నాయి. మరోవైపు గ్రామాల్లో స్థానిక ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నేతలు రెడీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే తెర లేవనుండడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రాజకీయ హడావిడి ప్రారంభమైంది. గ్రామాల్లో ఆశావాహుల సందడి కూడా పెరిగింది. ప్రధాన పార్టీలు తమ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు శ్రేణులతో భేటీలు అవుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో సూచిస్తున్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బోధన్, జుక్కల్ తదితర నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు కీలకమైన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక గ్రామాల వారీగా ఓట్ల వివరాలు, ఆశావాహులు, ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో నిలిచేవారు, ఇలా అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బరిలోకి దిగేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొంతకాలంగా గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పల్లెల్లో విందు రాజకీయాలకు తెరలేపారు. ఓటర్లను ప్రభావితం చేసే వారిని, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే అక్కడ వాలిపోతున్నారు. రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారికి నగదు కూడా సాయం చేస్తూ రోగులను దవాఖానాలకు తరలిస్తూ తమకు సానుకూల వాతావరణం ఉండేలా ప్రయత్నిస్తున్నారు.